కోకట్పల్లి ప్రశాంత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అబ్దుల్ రహీం అనే వ్యక్తి అనుమానంతో భార్య నస్రీం ను బండరాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వచ్చి అభిమ్నగర్లో ఉన్నాం కిరాయికి అని చెప్పారు. సరే ఇల్లు కాల్ చేస్తామంటే మనకి పైసలు గిట్ట 3000 ఇచ్చినాము. అది మళ్ళీ ఇక్కడ రూమ్ చూసుకుంటారా చూసుకోకండి అని చెప్పినాము. ఇక వాడు ఫోన్ చేసి నేను వచ్చి ఇంట్లో అనుకున్నా, ఇక ఇట్లా మేము రాయెత్తేసి చంపేసినని చెప్పి ఫోన్ చేసింది. ఏమన్నా గొడవలు ఉన్నాయా వాళ్ళకి? ఏమో సార్, అది నేను ఎట్లా చూస్తాను. వాళ్ళు ఒకతానే మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు ఒకతానే పనిచేస్తారు కేర్ హాస్పిటల్లో. మీకు ఫోన్ చేశాడా చంపేసిన తర్వాత? మా భార్య ఫోన్కి ఫోన్ చేసింది ఫస్ట్. దాని తర్వాత నా ఫోన్కి చేసిండు. ఫలానా గల్లె మర్డర్ చేసి పెట్టినాను. మీ కూతురు పేరు? నసరీన్. మీ అల్లుడి పేరు? రహీం. ఏం పని చేస్తుంటాడు? అదే హాస్పిటల్లో చేస్తాడు పని.